అందుకని ఈ ప్రాసెస్ అంతా కలిపి మనకి జీసస్ ఏం చెప్పారంటే ఒక చిన్న కథ చెప్తూ దీంట్లో ఏం చెప్తారంటే ఒక ధనికుడైనటువంటి ఒక తండ్రి కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు కోపం వచ్చేసి. వెళ్ళిపోయేటప్పుడు డబ్బులన్నీ తీసుకెళ్తాడు, తీసుకెళ్లి ఖర్చు పెట్టేసేసి మళ్ళీ ఎక్కడంటే అక్కడ దాన్ని పాడు చేసేసి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వస్తాడు. అప్పుడు ఈ తండ్రి ఏం చేస్తాడు, ఇంతకు ముందు చూసిన ఆ కుర్రాన్ని ట్రీట్ చేసిన దానికంటే తిరిగి వచ్చిన తర్వాత వాడిని ట్రీట్ చేసే విధం వేరుగా ఉంటుంది. అంటే ఇంకా ఎక్కువ ప్రేమతో, ఇంకా ఎక్కువ జాగ్రత్తగా, ఇంకా ఎక్కువ కన్సర్న్ చూపించుకుంటూ ఆ కుర్రాన్ని చూసుకుంటాడు. ఎందుకంటే మళ్ళీ వెళ్ళిపోతాడేమో అని భయం అనమాట. అట్లా ఇది కూడా మనం ఈ బ్రెయిన్ ని మనం బట్టి కప్పబడి ఉన్న దాన్ని కూడా మనం దాన్ని చూసుకోవాలి అంటే మనం ఇంకా ఎక్కువ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ద పారబుల్ డిస్క్రైబ్స్ ఎ జర్నీ ఫ్రమ్ అన్కాన్షియస్ పెర్ఫెక్షన్. ఇది ఈ కథ మనకి ఏం చెప్తుందంటే ఇది ఒక ప్రయాణం. ఏం ప్రయాణము? అన్కాన్షియస్ పెర్ఫెక్షన్. మనకి తెలియనటువంటి ఒక అపరిచితమైనటువంటి ఒక మార్గాన్ని, లేకపోతే మనకు ఒక దీన్ని చూపిస్తుంది. అది కూడా ఎటు నుంచి? త్రూ అపరెంట్ ఇంపెర్ఫెక్షన్. ఇది మనం అపరెంట్లీ ఇది మనం చాలా కరెక్ట్ గా చేస్తున్నాం మనం అనుకుంటాం, కానీ అది మనం కరెక్ట్ గా చెయ్యం. అది అందుకని ఇంపర్ఫెక్షన్ అనేది మనకు దాంట్లో వస్తుందన్నమాట. ఇది మనకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతాయి. తర్వాత ఎప్పుడైతే మనం ఈ పర్ఫెక్షన్ నుంచి, అన్కాన్షియస్ నుంచి, ఈ ఇన్కరెక్ట్ దీంట్లో నుంచి, ఇంపర్ఫెక్షన్ నుంచి ముందుకెళ్తామో అది ఈవిల్ టు కాన్షియస్ పెర్ఫెక్షన్. అది మన ఎప్పుడైతే మన ఎరుకతో, మన కాన్షియస్ తో ఉండి మనం ఈ పెర్ఫెక్షన్ మనం సాధించాలి, ప్రతిదీ కరెక్ట్ గా చేయాలి అనుకున్న దానికి ఇది శత్రువుగా మారిపోతుంది అనమాట. ఇదొక తేడా, మనకి ఒక విత్ డ్రాబ్యాక్ అనమాట. అందుకని చెప్పి మనకి ఈ ఇంపెర్ఫెక్షన్స్ అనేది ఇవన్నీ మనకు చూసుకోవాల్సి వస్తాయి. ఇంకొంచెం పైకి తీసుకుంటారా? అందుకని మనం ఇంతకు ముందు చెప్పినట్టు మనం ఈ ఈ మన మనస్సుని కానీ, మన ఆలోచనలు కానీ, మన శరీరాన్ని కానీ అంతా కూడా ఒక సాక్షిభూతకంగా మనం చూడాలి. విట్నెస్. మన వాచ్మెన్ లాగా, మన వాచర్ లాగా ఒక చూస్తూ ఉంటాం. అంటే ఏం జరిగినా కూడా మనం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అనమాట. ఇప్పుడు మన ఆలోచనలు వస్తుంటే మన కళ్ళు మూసుకొని, ఆలోచనలు వచ్చినప్పుడు మన ఆలోచనలు అయ్యో అలా వచ్చింది ఒక ఆలోచన రాగానే దాని గురించి మనం దాని వెనకాల వెళ్ళిపోయాం అనుకున్నది అది ఎక్కడెక్కడెక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతాం. అట్లాగే మనం ఒక ఆలోచనలో నుంచి కాకుండా ఇంకా ఒక ఇట్లా మనం ఎటువంటి ఆలోచనలు కానీ ఇవన్నీ రాకుండా మనం ఉండి ఒక నిర్వికారమైనటువంటి స్థితిలోకి మనం వెళ్ళటానికి ప్రయత్నం చేసినప్పుడు ఎట్లా మనం చేస్తామో అదే విధంగా ఇక్కడ కూడా మనం ఈ కాన్షియస్నెస్ లోకి రావటానికి మనము ఆ డీపర్ అండ్ వైడర్ సిగ్నిఫికెన్స్ అనేది దీనికి చాలా గొప్ప ప్రాముఖ్యత వస్తుంది అనమాట. ఈ మైండ్ అనే దానికి. తర్వాత మన ఈ రెగ్యులర్ ఇష్యూస్ నుంచి మనం విత్డ్రా చేసుకుని మన పాటు మనం దీని గురించి కంటిన్యూస్ గా చూడటానికి మనం ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అందుకని మనం ఎప్పుడు కూడా ఈ సాక్షిభూతంగా ఒక థర్డ్ పర్సన్ మనకి సంబంధం లేదు. ఎవరైతే బాగా రోడ్డు మీద కొట్టుకుంటున్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం? చూస్తాం, కాసేపు వెళ్ళిపోతాం, లేకపోతే ఇది మనకెందుకు లేని చెప్పి వెళ్ళిపోతాం. ఆ విధంగా మనం మనకు సంబంధం లేదు అట్లాగే మన ఆలోచనలకి మనం దాంట్లో మనం లీనమైపోకుండా మనకు సంబంధం లేకుండా మనం దాన్ని పక్కకు వచ్చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ కాన్షియస్ ఫామ్ ఏదైతే ఉందో అది ప్యూరిటీ వస్తుంది, శుద్ధతగా ఉంటుంది అనమాట. దాంతోపాటు అది బలంగా తయారవుతాయి. ఈ మెంటల్ ఫార్మేషన్స్ మనం అనేక రూపాల్లో ఫామ్స్ లో మన దేవుణ్ణి కానీ మన సృష్టిని కానీ అన్ని తెలుసుకుంటాం కాబట్టి ఇవన్నీ వెళ్ళిపోయి ఎటువంటి ఆకారం లేనటువంటి ఎటువంటి దేన్ని మనం ఆపాదించినటువంటి ఒక క్లీన్ స్టేజ్, క్లీన్ స్లేట్, ఒక క్లీన్ గా ఉన్న ఒక పలకం ఎట్లయితే ఉంటుందో ఆ విధమైనటువంటి మన మనసును ఆ విధంగా ఒకటి తయారు చేసుకుని ఆ విధంగా మనం చేరగలుగుతాం అనమాట. ఎప్పుడైతే ఈ కాన్షియస్నెస్ అనేది మన దీంట్లో నుంచి ఐడెంటిఫికేషన్ విత్ ఫిజికల్ అండ్ మెంటల్ ఫార్మ్స్, ఈ మనని భౌతికంగాను ఆలోచనలోను మనం ఎటువంటి రూపాలను మనం సంతరించుకోకుండా ఆ రూపాలను వదిలేసి మనం ఎప్పుడైతే దీన్ని ప్యూర్గా అంటే క్లీన్గా అర్థంలాగా చూడగలుగుతామో అప్పుడు మనం దాన్ని ఎన్లైటన్మెంట్ అండ్ ఎన్లైటెండ్ కాన్షియస్నెస్ అంటే మనకి ఆ జ్ఞానోదయం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం అక్కడి నుంచి ఆ ఎగోయిక్ మైండ్ లో నుంచి మనం బయటకు వచ్చి ఈ మన మైండ్ ని
మనం మన మైండ్ ఇప్పుడు మనం ఎప్పుడు ఏమనుకుంటున్నాం, మనం మైండ్ మన స్వాధీనంలో ఉందనుకుంటున్నాం, కానీ మనం మైండ్ స్వాధీనంలో ఉంటున్నాం. అట్లా కాకుండా దీంట్లో నుంచి బయటకు వచ్చి మనం దాన్ని ఈ ఈ యొక్క ప్రస్తుత స్థితి వర్తమానం అనేది, లేకపోతే మన ఆత్మని మనం దర్శించుకోవటం అనేది, లోపలే చూసుకుని దర్శించుకోవటం అనేది, ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి అనమాట. వీళ్ళని జరగలేదు అనుకోండి, అలా జరగకపోతే ఏమవుద్ది, మనకి అనవసరమైన కన్ఫ్యూజన్, తర్వాత మనలో మనకి కాన్ఫ్లిక్ట్, లోపల లోపల మనకి మనమే యుద్ధం చేసుకుంటుంటాం. తర్వాత వైలెన్స్, ఆరోగ్యం బాగాలేకపోవటం, ఆ అనాసక్తి, పిచ్చితనం, ఇట్లా రకరకాలైనటువంటివి వస్తాయి. దీంట్లోనే మనం చూసి అనుకున్నాం, అందరూ గనక ఒక ఇండివిజువల్కే ఈ క్లారిటీ అనేది లేకపోతే, సో ప్యూరిటీ అనేది లేకపోతే, అదే గనక అట్లాంటి వాళ్ళు ఇంకొక 10 మంది గనక చేరితే ఈ ప్రపంచం యొక్క పరిస్థితి ఏంటి, ఈ గ్లోబల్ యొక్క పరిస్థితి ఏంటి, ఈ గ్లోబ్ ఏమైపోద్ది, ఈ ప్లానెట్ ఏమైపోతుంది అనేది ఒకసారి చూడండి. ఇప్పుడు నేను అదే అనుకున్నాను, మన ట్రంప్, నార్త్ కొరియన్ కిమ్, ఇట్లా ఇంకో ఎక్సెంట్రిక్ పీపుల్ ఇంకో 7-8 మంది చేయాలి అనుకోండి, ఇంకో 7-8 దేశాలు, ఏమవుతుంది మనకి, యుద్ధాలు, ఓ బాంబులు వేసుకోవడాలు, నాశనం చేసుకోవడాలు, ఇవన్నీ జరుగుతాయి. అందుకని చెప్పి ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే మనం యొక్క మనుషుల యొక్క, ఈ మానవ జాతి, అలాగే ప్రాణజాతి, ఈ జీవజాలం యొక్క కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది మా ఒరిజినల్ ఫామ్ ఏదైతే ఉందో దాంట్లోనే ఉండాలి, కానీ ఎగోయిక్ మైండ్తో, అహంకారపూరితమైనటువంటి ఆలోచనతో అది మనకి వెళ్ళకూడదు అనమాట. ఇది నేను ఇక్కడ దాకా చూసాము. ఇక్కడి నుంచి ఇంకా ప్రవీణ మేడం చెప్తారు, ఎందుకంటే నేను మళ్ళీ 6 o'clock వెళ్ళాలి, ఒక 10 నిమిషాలు బయలుదేరుతాను. ఎస్. చదవాలా సార్? చదివి ఎవరు చదువుతారు చూడండి, చదివేసి మీరు చెప్పండి. ఓకే, ఎవరు చదువుతున్నారు? నేను చదువుతున్నాను సార్. ఉమ్. చదవండి మనోదర్ గారు. Already, for most humans, the only respite they find from their own minds is to occasionally revert it to a level of consciousness below thought. Everyone does that every night during sleep, but this also happens to some extent through sex, alcohol, and other drugs that suppress excessive mind activity. If it were not for alcohol, uh, Tranquilizers. tranquilizers, antidepressants, as well as the illegal drugs, which are all consumed in vast quantities. The insanity of the human mind would become even more glaringly obvious than it is already. I believe that if deprived of their drugs, a large part of the population would become a danger to themselves and others. These drugs, of course, simply keep you stuck in dysfunction. Their Jarpandi, పైకి sir. తీసుకురండి. Okay. Their widespread use only delays the breakdown of the old mind structures and the emergence of higher consciousness. While individual users may get some relief from the daily torture deflected on them by Inflicted. their minds. Inflicted. Okay. అదే ఒకటి చూస్తా చదువుతా. Inflicted on them by their minds. They are prevented from generating enough conscious presence to rise above thought and so find true liberation. చెప్తారా సార్? నేను స్టార్ట్ చెప్పండి 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 చెప్పండి. So, already for the most humans, the only respite they find from their own minds is to occasionally revert to a level of consciousness below thought. అంటే నార్మల్గా మన మైండ్ అనేది రెగ్యులర్ ఆలోచనలతో గడుపుతూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఒక క్షణం ఆగి ఆలోచించి ఎప్పుడైతే కాన్షియస్నెస్కి వస్తామో అది చాలా తక్కువ మోతాదులో జరుగుతుంది అనమాట, రోజు జరిగే. అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఎవ్రీవన్ డస్ దాట్ ఎవ్రీ నైట్ డ్యూరింగ్ స్లీప్. సో ఇది ఆ కాన్షియస్నెస్ అనేది నార్మల్గా మనం ఎప్పుడు ఏ
స్థితిలో ఉంటామంటే ఎక్కువ మట్టుకు పడుకున్నప్పుడు, అంటే రాత్రుళ్ళు మాత్రమే ఆ కాన్షియస్నెస్ అనేది మనకు ఉంటుంది. ఈ రెగ్యులర్ హ్యూమన్స్కి, ఎవరికైతే ఈ అంటే సాధారణంగా ఆ, కాన్షియస్నెస్ తక్కువ ఉన్న లెవెల్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. సో వాళ్ళకు ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే కాన్షియస్నెస్, అది కూడా ఎప్పుడు మిడ్ నైట్లో రాత్రిపూట పడుకున్నప్పుడు మాత్రమే ఆ కాన్షియస్నెస్ ఉంటుంది. బట్ దిస్ ఆల్సో హ్యాపెన్స్ టు సమ్ ఎక్స్టెంట్ త్రూ సెక్స్, ఆల్కహాల్ అండ్ అదర్ డ్రగ్స్ that suppress excessive mind activity. సో ఈ కాన్షి సో ఈ కాన్షియస్నెస్కి రావడానికి, ఆర్ మేబీ వాళ్ళ అన్కాన్షియస్నెస్ని మర్చిపోవడానికి ఆ, మనం పరిపరి విధాలుగా, ఇప్పుడు మనము ఒక టైంని గడపాలి అనుకుంటే ఏదో టీవీ చూస్తూ గడుపుతాము. లేకపోతే ఆ బాధని మర్చిపోవాలనుకుంటే, అంటే ప్రజెన్స్ని మరపించడానికి, మనకున్న బాధల్ని మరపించడానికి తాగడము, జూదము, ఏదో ఒకటి మనము ఇట్లాంటి డ్రగ్స్కి అలవాటు పడిపోతుంటాం అనమాట. ఎందుకు? బికాస్ వీఆర్ నాట్ రెడీ టు ఫేస్ ద ప్రజెన్స్. ఆ ప్రాబ్లమ్ని, ఆ ఇష్యూస్ని ఫేస్ చేసే కెపాసిటీ మనకు లేక, భయపడి దానికి ఆ, దాన్ని పట్టుకొని ముందుకెళ్ళలేక, దాన్ని తప్పించుకోవడానికి చేసే ప్రయత్నంలో, అంటే ఆ కాన్షియస్నెస్ని వదిలించుకోవడానికి అన్కాన్షియస్ని మనం తోడుగా తీసుకుంటాం అనమాట. ఎలా విత్ ఆల్కహాల్ కానీ, ఇంకా డ్రగ్స్ కానీ, లేకపోతే సెక్స్ కానీ, ఎవరికైతే ఏ అలవాట్లతో వాళ్ళు ఆ టైంని పాస్ చేయాలనుకుంటారో వాళ్ళు అట్లా చేస్తుంటారు. సో కాన్షియస్నెస్కి రావడం అనేది చాలా తక్కువ సార్లు జరుగుతుంది. ఎవరు? మనం మోస్ట్ ఆఫ్ ద హ్యూమన్స్ అనమాట. If it weren't for alcohol, tranquilizers, antidepressants, as well as the illegal drugs, which are all consumed in vast quantities, the insanity of human mind would become even more glaringly obvious than it is already. సో అంటే ఇది తప్పు, ఇది ఇట్లా చేయకూడదు అని చెప్తున్నారనమాట. ఇట్లాగే ఇది నడుస్తాయి, అంటే చాలా ఎక్కువ ఆ, ఆ, మోతాదులో ఇది జరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఖచ్చితంగా జరుగుతుంది, రోజు రోజు మనం వింటుంటాము, వారు చూస్తుంటాము. ఆ, అంటే ఇది కాకుండా మనకు మన మైండ్లో ఈ ఫిజికల్ ఏవైతే ఆల్కహాల్ కానీ, డ్రగ్స్. సరే, ఒక నిమిషం. సో ఈ మనకు ఏదైతే కనిపించేది ఇప్పుడు ఆల్కహాల్ అది కాకుండా, ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్స్ చేస్తారు జనాలు. వాళ్ళు మత్తులో ఉంటారనమాట. చాలా ఇట్లా మనం మొబైల్స్ చూడడము, ఇప్పుడు ఇది కూడా అంతే కదా. మనం ఏదైతే పొద్దున్న లేసి బాడీ ఫిట్ ఇచ్చుకోవడానికి కావాల్సినది ఏంటి? ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి, లేకపోతే ఫిట్గా ఉంచుకోవడానికి జిమ్కి వెళ్ళాలి. దానికి తగిన మోతాదులో మనం ఫుడ్ ఎట్లా తీసుకోవాలి, అవన్నీ. బట్ నో, మనము ఆ కాన్షియస్నెస్, మన బాడీ ఎట్లా అవుతుంది, ఏం చేస్తున్నాము, మనము మైండ్ని సెట్ చేయడానికి ట్రై చేయట్లేదు, ఆర్ బాడీని కంట్రోల్లో ఉంచుకోవడానికి ఏం చేయట్లేదు కాబట్టి, సో ఇవన్నీ ఆ కాన్షియస్నెస్ ఆ టైంకి చేయాల్సిన పనులు చేయలేకపోవడం వల్ల మనం దాన్ని తప్పిచ్చేస్తున్నాం అనమాట. దేనివల్ల? ఇప్పుడు మొబైల్ చూడడం, ఇది ఈ డ్రగ్స్ ఇవనేసి కొంతమంది అలవాట్లు. అదర్వైజ్ అదే కాకుండా ముచ్చట్లు పెట్టుకోవడము, అనవసరమైన విషయాల్లో తలదూర్చడము, దాని గురించి ఆలోచించడము, ఆర్ పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఇతరులను డిస్టర్బ్ చేయడం, ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ అన్కాన్షియస్నెస్కి దారి తీసే విషయాలు అనమాట. సో మనం ఇట్లాంటివి చిన్న చిన్నవి మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. సో ఇవి కూడా ఉంచుకోవద్దు. ఇలాంటివి చాలా అంటే దీస్ థింగ్స్ విల్ మేక్ హ్యూమన్ మైండ్ చాలా అగ్రెసివ్ చేస్తాయి అన్నమాట. చాలా ఇన్సానిటీని ఎట్లా అనొచ్చు సార్ దాన్ని? ఇన్సానిటీ అంటే బుద్ధి తక్కువ, తెలియలేకపోవడం. సో అట్లా తెలియలేకతనంలా బిహేవ్ చేసే ప్యాటర్న్కి మనం అలవాటు అయిపోతూ ఉంటాం అన్నమాట. ఓకే. I believe that if deprived of their drugs, a large part of the population would become a danger to themselves and others. సో ఇది ఇలాగే జరిగితే, ఏ అలవాటైనా సరే మితిమీరితనంగా జరిగితే మాత్రం, సో
ఇది డేంజర్ జోన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. మనం కాన్షియస్నెస్ని అలవాటు చేసుకోకుండా దాన్ని తప్పించి అన్కాన్షియస్నెస్తో మన జీవితాన్ని గడుపుతుంటే మాత్రం ఇది ఆ, రాను రాను ఇంకా డేంజర్ జోన్ అంటే ఒక మానవత్వం అంటూ లేక లేని ప్రపంచానికి మనం వెళ్తాము అని చెప్తున్నారు. దీస్ డ్రగ్స్ అఫ్ కోర్స్ సింప్లీ కీప్ యూ స్టక్ ఇన్ డిస్ ఫంక్షన్. సో మనము ఈ డ్రగ్స్, ఎలాంటి డ్రగ్ అయినా సరే, ఆల్కహాల్ కానీ ఈ ఆ, అలవాట్లు కానీ ఎలాంటి మితిమీరిన అలవాట్లు కానీ ఇవన్నీ మనల్ని డేంజర్ జోన్ తీసుకెళ్తాయి అండ్ మనల్ని అక్కడే స్టక్ చేస్తాయి. ఇంకా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి కావలసిన ఆ, ఆ, మన మైండ్ సెట్ని కానీ మన నేర్చుకోవడానికి కావలసిన మన మైండ్ సెట్ కానీ ఆర్ మనము రెడీ ఉండమన్నమాట. కొత్తదనానికి పరిచయం కాము. పాత పాత పచ్చడిలే నూరు అంటే అది పచ్చ చింతకాయ పచ్చడి అన్నట్టుగా దాన్నే పట్టుకొని వేలాడుతూ ఉంటామన్నమాట. కొత్త నేర్చుకోము, కొత్తదనాన్ని ఆహ్వానించలేము. అండ్ okay, their widespread use only delays the breakdown of the old mind structures and the emerge of higher consciousness. Use only delays the breakdown of the old mind structures and the emergence of higher consciousness. సరే ఎట్లా చెప్పొచ్చు? సార్ ఉన్నారా? యా, ఓకే. Widespread use only delays the breakdown of the old mind structures and the emergence of higher consciousness. అదేనా? అది మనం నిద్రలో ఉన్నప్పుడు ఈ రోజు పడిన కష్టాలు, ఆలోచనలు, చికాకులు వీటన్నిటిని కొద్దిసేపు మర్చిపోతాం. మర్చిపోయినప్పుడు ఏమవుతుంది, మనం కాన్షియస్నెస్ అనేది మన తెలియనికుండానే మనం దాంట్లోకి వెళ్ళిపోతాం. ఒక రిలీఫ్ వస్తుంది అనమాట. ఈ డ్రగ్స్, వీటి ఆల్కహాల్, ట్రాంక్యులైజర్స్ అంటే మత్తు పదార్థాలు, వీటన్నిటి వల్ల యాంటీ డిప్రెసెంట్స్ మనకి ఎట్లు ఏం చేస్తాయి అవన్నీ మనకి, ఇవన్నీ వాడేటప్పుడు మనకి మన యాక్టివ్ మైండ్ ఏదైతే ఉందో అది ఎక్కువ యాక్టివ్గా కాకుండా దాన్ని నిద్రపుచ్చుతాయి. మనకి చాలా చూడండి, కొంతమంది పడుకునేటప్పుడు మైండ్ యాక్టివ్ అయిపోయి నిద్రపడతాం. ఈవెన్ ఎట్ టైమ్స్ నాకు కూడా పడుతుంది. అది మైండ్ యాక్టివ్గా ఆలోచించడం మొదలు పెడుతుంది అనమాట. అట్లాంటప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, కొంతమంది నిద్ర మాత్రలు వేసుకుంటారు, కొంతమంది మందు ఆల్కహాల్ ఇవన్నీ తాగుతారు, లేదా కొంతమంది సెక్స్ ద్వారా చేసుకుంటారు, లేకపోతే కొంతమంది ఈ యాంటీ డిప్రెసెంట్స్ వేసుకుంటారు. ఇవన్నీ రకాలను వాడేసి ఆ యాక్టివ్ మైండ్ని కొంతసేపు జోగొట్టేస్తారు. అట్లా కొంత మనం ఆ కాన్షియస్నెస్లోకి తెలియకుండానే ఇవన్నీ జరుగుతాయి. అంటే ఇవన్నీ వాడమని కాదు, అవన్నీ వాడకుండానే మనం చేసుకోవచ్చు. ఇది చాలా పాపులేషన్, చాలా మంది. ఇప్పుడు గాంధీ గారు అందరినీ దండం పెట్టుకోమని చెప్పారు రోజు పొద్దున్నే. ఎంతసేపు దండం పెట్టుకుంటే చాలు, పూజలు గీజలని పక్కన పెట్టండి. ఎంతసేపు దండం పెట్టుకుంటారు? మాక్సిమం 10 సెకండ్లు పెట్టుకుంటారు, 1 నిమిషం, 2 నిమిషాలు. అదే అడిగితే ఏమంటే 2 నిమిషాలు దండం పెట్టుకున్నందుకు ఏమొస్తుందండి అంటే, ఈ 2 నిమిషాలు ఈ ప్రపంచంలో ఇంతమంది కళ్ళు మూసుకుంటే అంతవరకు చాలా దౌర్జన్యాలు, చాలా ఈ వైలెన్స్ చాలా తగ్గిపోద్ది ఆ 2 నిమిషాల కాలం అయినా అని చెప్పి. ఆ విధంగా మనం ఈ వీటిల్లో కొంతసేపు ఈ డిప్రెషన్లో వీటిల్లో వెళ్ళిపోతే కొంతకాలం పాటైనా ఆ ఇన్సానిటీ అనేది, మైండ్ ఇన్సానిటీ అనేది కొంత తగ్గిపోతుంది అని. అయితే నేను చేయమని చెప్పట్లేదు, బట్ ఆ డిస్ఫంక్షన్ నుంచి కొంతసేపు దూరంగా వస్తే, ఇప్పుడు మన ఎందుకు తాగామంటే ఈ బాధలన్నీ పడలేకపోతుంది, మర్చిపోదాం అని తాగాను. మర్చిపోవడానికి తాగుడు ఒకటే మార్గం అంటే ఎవరెవరి మార్గాలు వాళ్ళకుంటే అది వేరే. వాడు తాగేసేసి ఇంకా వాడికి ఏం తెలియదు, ఇక ఈ రోజంతా ఏం జరిగింది, ఎవరు ఏం చేశారు ఏంటని, వాడు వేరే లోకంలోకి వెళ్ళిపోతాడు. అదే బంగు కానీ లేకపోతే గంజాయి కానీ ఇవన్నీ అంతా వేరే లోకంలో ఉంటారు, మన లోకంలో ఉంటారు. అది ఆ టైంకి అది పడకపోతే అది వేరే అలవాటైనడు. బట్ జనరల్గా ఏంటంటే ఈ డ్రగ్స్ కానీ ఇవన్నీ కొంతకాలం పాటు, ఆ కొద్ది క్షణాల పాటు, కొద్ది నిమిషాల పాటు మన మైండ్ని జోకొట్టు ఉంచుతాయి. అప్పుడు మనకి ఆలోచనల నుంచి ఉండం, ఆలోచన లేని స్థితిలో ఉంటాం దాదాపుగా. ఇది ఈ వైడ్ స్ప్రెడ్ యూజ్, దీన్ని ఓల్డ్ మైండ్ స్ట్రక్చర్స్ ని ఇది ఎక్కువగా వాడామనుకోండి, ఈ మందులు కానీ ఇవన్నీ మనం ఎక్కువగా వాడామనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, ఈ ఓల్డ్ మైండ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని విరగొట్టేసి
వాళ్ళు వాడు తాగినండి చూడండి ఏమంటాడు వాడు, చెయ్యి నేను అట్లా ఇంట్లో మన నోరెత్తలేకపోయినా కానీ బయట మాత్రం నానా తిట్లు నానా భాష మాట్లాడతారు. వాళ్ళ లోపల మనసులో ఉన్న అన్ని బయటకు తీసుకొచ్చేస్తారు, లేకపోతే ఒక మూల పడుకునేస్తారు. ఈ విధంగా అనమాట హయ్యర్ కాన్షియస్నెస్ తీసుకెళ్తాయి. ఇవన్నీ బయట అన్ని పగలగొట్టేసేసి ఇవన్నీ ఈ స్ట్రక్చర్ అంతా తీసేసి పాత ఆలోచనలు అవన్నీ తీసేసి కొత్త ఆలోచనలకి కొత్త హయ్యర్ కాన్షియస్నెస్ లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ అది మత్తు తెగిపోగానే మళ్ళీ మామూలుగా అయిపోతాడు. అందుకని చెప్పి మనం పర్మనెంట్ మార్గాన్ని ఎన్నుకోవాలి కానీ ఇట్లా టెంపరీగా వచ్చేవాడిని అనుకోకూడదు. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి, ఇది నిజంగా చేసుకోకూడదు. అందుకని ఇది ఓల్డ్ స్ట్రక్చర్స్ అనేది తీసేసి మనని ఎమర్జెన్సీ ఆఫ్ హయ్యర్ కాన్షియస్నెస్ తీసుకెళ్తాం. ఇప్పుడు హరే కృష్ణ మూవ్మెంట్ ఉండేది ఏదోలో 1960s 68 70 71 వరకు కూడా హరే కృష్ణ మూవ్మెంట్ ఎక్కువ ఉండేది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ అనుకుంటూ దాంట్లోనే ఉండేవాళ్ళు, గంజా తాగుతుండేవాళ్ళు. అప్పుడు అదంతా అదో ప్రపంచం వాళ్ళకి అది. అలాగే మా పూనాలో రజనీష్ ఆశ్రమం ఉండేది. వాళ్ళేంటి ఎటర్నిటీ త్రూ సెక్స్. ఏదైనా ఒక వస్తువుని మనము ఎక్కువగా వాడితే మొహం అవుతుంది. మొహం వచ్చిన తర్వాత దాని మీద విరక్తి వస్తుంది. విరక్తి వచ్చిన తర్వాత మనం వేరే మార్గంలో చూడటం, లేకపోతే ఇక్కడి నుంచి మనం హయ్యర్ కాన్షియస్నెస్ కట్టడం చేస్తాం. మనం ఈ విధంగా జరుగుతాయి అన్నమాట. అది మనం ఇవన్నీ మనం తీసుకున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. హయ్యర్ కాన్షియస్నెస్ లో టెంపరీగా ఉంటాం. ప్రస్తుతానికి 10 నిమిషాలు అరగంట గంట తర్వాత నిద్రలోకి వెళ్ళిపోతాం. నిద్రలో వెళ్ళిపోయిన తర్వాత మనకి ఏం తెలియదు, జరిగిందో తెలియదు. పొద్దున్న లేచిన తర్వాత మళ్ళీ రోజువారి మామూలు ఇద్దరు మొదలైపోద్ది అనమాట. So while individual users may get some relief from the daily torture inflicted on them by their minds, they are prevented from generating enough conscious presence to rise above thought and so find true liberation. ఇది ఇండివిజువల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ టెంపరీగా హయ్యర్ కాన్షియస్నెస్ వచ్చినా కూడా సమ్ రిలీఫ్, కొద్దిగా ప్రశాంతత ఏదో అనుకుంటారు వచ్చినా కూడా డైలీ రోజు ఉండే కష్టాల్లో నుంచి వాళ్ళు ప్రివెంటెడ్ ఫ్రమ్ జనరేటింగ్ ఎండ్ ఆఫ్ కాన్షియస్ ప్రెజెన్స్. వాళ్ళు ఎంత వచ్చినా కూడా టెంపరీ రిలీఫే కానీ అది వాళ్ళు ఇవన్నీ అలవాట్ల వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ఎన్ఎఫ్ కాన్షియస్నెస్ ని మన యొక్క ఆత్మ సందర్శనాన్ని లేకపోతే మనం తెలుసుకునే ప్రయత్నం ప్రాసెస్ జర్నీ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా జనరేట్ చేయదనమాట, ప్రొడ్యూస్ చేయదనమాట. తక్కువలోనే అది, ఎందుకంటే అది ఉంటేనే అది పనిచేస్తాం ఆ ప్రభావం ఉన్నప్పుడు. అది లేకపోతే పనిచేయదు. ఇప్పుడు మనం నొప్పి పుడుతుంది, పెయిన్ కిల్లర్ వేసుకుంటాం. ఆ పెయిన్ కిల్లర్ ప్రభావం తగ్గిపోగానే అవుతుంది, నొప్పి మళ్ళీ మొదలవుతుంది, మళ్ళీ ఇంకో డోస్ వేసుకోవాలి. అలా కాకుండా మనం ఆ నొప్పిని మొత్తం తీసేయడానికి ప్రయత్నం చేసాం అనుకోండి, అప్పుడేమవుద్ది, ఇవన్నీ మనకి పనిచేయదు, ఇవన్నీ వాడాల్సిన అవసరం మనకు ఉండదు. అందుకని ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఒక మన మైండ్ని యాక్టివిటీ లేకుండా కొంచెం కప్పిపుచ్చుతాయే కానీ అది పర్మనెంట్ సొల్యూషన్కి కావాల్సినటువంటి శక్తిని అది ఇవ్వదన్నమాట. సో ప్రెజెన్స్ టు రైజ్ అబౌవ్ థాట్ అండ్ ఫైండ్ సమ్ ట్రూ లిబరేషన్. అది ఆ ఆలోచనలకి వెళ్ళి ఆలోచనలు దాటి ముందుకెళ్ళి మనకి ఆ లిబరేషన్ అంటే వీటిలో అన్నిటిలో నుంచి మనము బయటపడిపోయి స్వాతంత్రాన్ని విముక్తి పొందుతాం. విముక్తి చేసుకోవడానికి ఇది మనకు తోడ్పడదు అన్నమాట. అందుకని చెప్పి అది ఒక అంటే మనం సోలేస్ తీసుకోవటానికి ఉన్న మార్గాల్లో ఇది ఒక టెంపరీగా జరుగుతుంది కానీ బట్ ఇది వచ్చి ఎక్కడికి దూరంగా తీసుకెళ్ళదు. ఎంత దూరం తీసుకెళ్ళదు ఇది అని చెప్తున్నాను. ఇది కంటిన్యూ చేయండి, నేను వెళ్తున్నాను. అదేమి మీకు ఎవరికో హోస్ట్ ఇచ్చేస్తాను. ఎవరికో క్లాస్ లాగా ఉండేవాళ్ళు భవానీ మేడంకి ఇవ్వండి. సుకన్య భవానీ మేడం ఓకే కదా? భవానీ మేడం ఉంటారు కదా లాస్ట్ వరకు. సరే భవానీ మేడం మీకు హోస్ట్ ఇచ్చేస్తున్నారు. ఇవ్వండి సార్. ఓకే, అది మీరు ఎప్పుడు బయటకు వచ్చేస్తే అప్పుడు నాది మొత్తం అయిపోద్ది అనమాట. ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ సార్. మరి మీ రికార్డింగ్ అదే రికార్డింగ్ అంతవరకు వస్తుంది, నేను తర్వాత ఎడిట్ చేస్తాను. ఓకే, తర్వాత ఎడిట్ చేసుకుంటాను. ఆఫ్ చేయండి, లేకపోతే రికార్డింగ్ ఆఫ్ చేయండి. ఏదో ఉండి ఏమైతే నేను తర్వాత నేను దాన్ని చేసుకుంటా, ఎడిట్ అంటే ఎక్కువ చేసుకుంటాను. టైం అయితే అది రికార్డ్ అవుతుందో లేదో అని మీరు నేను వచ్చేస్తాను, నేను ఇంకొక 1/2 అవర్ 45 minutes వచ్చేస్తాను, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఓకే
చదవాలా ప్రవీణ? చదవండి. Falling back to level of consciousness below mind, which is the pre-thinking level of our distant ancestors and of animals and plants, is not an option for us. There is no way back if the human race is to survive. It will have to go on the next stage. Consciousness is evolving throughout the universe in billions of forms. So even if we did not make it, this would not matter on a cosmic scale. No gain in consciousness is ever lost. So it would simply express itself through some other form. But the very fact that I am speaking here and you are listening or reading, this is a clear sign that the new consciousness is gaining a foothold on the planet. Foothold on the planet. Falling back to the level of consciousness below mind, which is the pre thinking level of our distant ancestors and of animals and plants, is not an option for us. అయితే ఏమంటున్నారంటే మళ్ళీ ఆ కాన్షియస్నెస్కి వెళ్ళడానికి కావాల్సింది ఏంటి అంటే విచ్ ఇస్ ప్రీ థింకింగ్ లెవెల్ ఆఫ్ డిస్టెన్స్ యాన్సిస్టర్స్, మన పాత అంటే మన పూర్వీకులు, అప్పట్లో ఉన్న జంతువులు, అప్పట్లో ఉన్న పశుపక్షాదులు కానీ, ఈ ఆ, చెట్లు కానీ, చెట్లు చేమలు కానీ చేసేదంట. ఏంటి అంటే థింకింగ్ కాన్షియస్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది అప్పట్లో చాలా ఉండేది మన పూర్వీకుల్లో దగ్గర. ఇప్పుడు మనకు అట్లాంటి ఆప్షన్ లేదు. ఎందుకు లేదు అంటే దెర్ ఈస్ నో వే బ్యాక్. అప్పట్లో చాలా కాన్షియస్నెస్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు మనతో అలాది కాదు. ఎందుకు కాదు అంటే దెర్ ఇస్ నో వే బ్యాక్. ద హ్యూమన్ రేస్ ఈస్ టు సర్వైవ్. ఇట్ విల్ హ్యావ్ టు గో టు ద నెక్స్ట్ స్టేజ్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత కాన్షియస్నెస్ ఉండగలుగుతామా అంటే ఉండలేము. అండ్ ఎందుకు అంటే అది అసలు అది అట్లా వెళ్తే మాత్రం అది ఒక డిఫరెంట్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతాం. మన మన మానవ జీవనం అనేది ఒక డిఫరెంట్ స్టేజ్కి వెళ్ళిపోయే అవకాశం మనకు ఉంటుంది. కానీ మనం వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే కాన్షియస్నెస్ ఈజ్ ఎవాల్వింగ్ త్రూ అవుట్ ద యూనివర్స్ ఇన్ బిలియన్స్ ఆఫ్ ఫార్మ్స్. సో ఈవెన్ ఇఫ్ వి డిడ్ నాట్ మేక్ ఇట్, దిస్ వుడెంట్ మ్యాటర్ ఆన్ ఎ కాస్మిక్ స్కేల్. సో ప్రపంచంలో చాలామంది కాన్షియస్నెస్కి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఎట్లా అంటే ఆ, ఎక్కడైతే కొంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎవరైతే డ్రగ్స్తోని కానీ వాళ్ళ అలవాట్లతోని కానీ ఆ కాన్షియస్నెస్కి ఉండకుండా ప్రయత్నించే కోణం ఒకటైతే, ఇంకా చాలామంది కూడా అంటే ప్రపంచంలో చాలామంది కాన్షియస్నెస్కి రావడానికి ట్రై చేస్తున్నారట. సో అది మనకు తెలుసో తెలియదో అని మనకు ఆ విషయం తెలియదు. కానీ ఒకవేళ మనం ఆ కేటగిరీలో ఉంటే ఖచ్చితంగా మనం కూడా ఆ కోవలో చెందుతాం అనమాట. సో మీరు చేయకున్నా ఈ కాస్మిక్ మీరు అంటే మీ సింగిల్ పర్సన్ చేయకున్నా ఈ కాస్మిక్ స్కేల్కి అంటే ఈ ప్రపంచంలో పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు. బికాస్ చాలామంది సమ్ బిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ కొన్ని కోట్ల మంది ఆల్రెడీ కాన్షియస్నెస్కి రావడానికి ట్రై చేస్తున్నారు. దాంట్లో అంటే మన కొంత చిన్న తెగ కానీ, చిన్న కోవకి మనం ఒక సింగిల్ పర్సన్ కానీ ఆ, అంటే కాన్షియస్నెస్కి రాని రోజున మనకు ఈ ఈ ప్రపంచానికి పెద్ద ఫరక్ పడదు. కానీ నో గెయిన్ ఇన్ కాన్షియస్నెస్ ఈజ్ ఎవర్ లాస్ట్. సో ఇట్ వుడ్ సింప్లీ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ త్రూ సమ్ అదర్ ఫామ్. ఇది ఎట్లా చెప్పచ్చు అంటే నో గెయిన్ ఇన్ కాన్షియస్నెస్ ఈజ్ ఎవర్ లాస్ట్, సో ఇట్ వుడ్ సింప్లీ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ త్రూ సమ్ అదర్ ఫామ్. సో ఈ కాన్షియస్నెస్ అనేది మనం మొత్తానికే లేకుండా కూడా లేం. ఎవరైతే ప్రయత్నపూర్వకంగా ఈ తాగుడికి దానికి దీనికి బానిస అయిపోయి ఆ టైంని వాళ్ళు కేటాయించకుండా వాళ్ళు జరుపుతున్నారో ముందుకి, సో ఈవెన్ వాళ్ళకు కూడా మొత్తానికి అన్కాన్షియస్లో ఉన్నారని కూడా చెప్పలేము. చెప్తున్నాం కదా, నా రాత్రి పూటల్లో కాన్షియస్నెస్కి వస్తారు. వాళ్ళకు విపరీతంగా ఏదైనా సీరియస్నెస్ వస్తే
లైక్ మనకు సడన్గా దెబ్బ తగిలింది అనుకోండి, గాయం అయింది అనుకోండి, అప్పుడు కాన్షియస్నెస్కి వస్తాము. ఎప్పుడైతే చాలా సంతోషంగా ఒక్కటేసారి మనకు కొన్ని లక్షల డబ్బులు వచ్చినాయో, లేకపోతే ఇంట్లో చాలా సంతోషమైన వాతావరణం కలిగిందో అప్పుడు కానీ, అంటే కొంచెం కొంచెం కాన్షియస్నెస్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలోనే ఉంది. దానివల్ల పెద్ద నష్టమేం జరగదు ఈ పెద్ద మొత్తంలో ఉన్న ఈ ప్రపంచానికి. బట్ స్టిల్ ఒక కాన్షియస్నెస్ అనేది ప్రతి ప్రతి మనిషిలోనూ కూడా ఉంది. బట్ ద వెరీ ఫ్యాక్ట్ దట్ ఐమ్ స్పీకింగ్ హియర్ అండ్ యూ ఆర్ లిసనింగ్ ఆర్ రీడింగ్, దిస్ ఈస్ ఎ క్లియర్ సైన్ దట్ న్యూ కాన్షియస్నెస్ ఈస్ గెయినింగ్ ఎ ఫుడ్ ఫుడ్ హోల్డ్ ఆన్ ద ప్లానెట్. సో ఈ ఒకవేళ ఈ బుక్ చదివి ఇట్లా ప్రతి ఒక్కరు ఒక్కొక్క చిన్న చిన్న ఒక్కొక్కరు మనిషి అంటే ఒక్క మనిషి అయినా కానీ ఆ, నేను రాసింది విని చదివి అర్థం చేసుకొని ఈ కొత్త కాన్షియస్నెస్కి రాగలిగే ప్రయత్నం చేస్తే మాత్రం ఈ ప్రపంచానికి ఒక ప్లస్ పాయింట్ అవుతుంది అని మాత్రం యాడ్ చేస్తున్నారు. మీరు రాకపోతే నష్టం జరిగేది ఏం లేదు. కానీ మీరు వస్తే మాత్రం ఈ ప్రపంచానికి ఒక కొత్తదనం చేకూర్చిన వాళ్ళు అవుతారు. మీది మీరు కొత్తగా ఆవిష్కరించిన వాళ్ళు అవుతారు. ఆర్ మిమ్మల్ని మీరు సంస్కరించుకున్న వాళ్ళు అవుతారు అనమాట. సో ఇది చెప్తున్నారు. ఉన్నారా సార్? వెళ్ళిపోయినరా? వెళ్తున్నామని ఏమైనా చెప్పారు యాడ్ కదా, చేస్తారేమో అని వెళ్తున్నానని చెప్పారు. ఓకే. ఏమైనా యాడ్ చేస్తారేమో. సరే, ఎలా ముందుకి? ఓకే. ఓకే. మనోదర్ గారు నిర్లక్ష్యంగా చెప్తారా? ఆ? ఉందా టైం? టైం ఉన్నదా? ఇది చదవడానికి టైం ఉన్నదా? ధనలక్ష్మి గారు మీరు ఉన్నది చెప్తారు. ఉన్నది 6 గంటల 7 నిమిషాలు అయింది. సరే సరే. ఓకే. There is not, there is nothing personal in this. I am not teaching you. Your consciousness and you are listening to yourself. There is an eternal Eastern saying, the teacher and the taught together create the teaching. In any case, the words in themselves are not important. They are not the truth. They only point to it. I speak from presence, and so I speak you may be able to join me in the state. Although every word that I use has a history, of course, and comes from the past. As all language does, the words that I speak to you now are carries of a high energy frequency of presence, quite apart from the meaning they convey as words. ఓకే. దెర్ ఈస్ నథింగ్ పర్సనల్ ఇన్ దిస్. అంటే ఇప్పుడు పైన చెప్పే పారాగ్రాఫ్లో ఎట్లా ఉంది అంటే ఆ, ఆ, కొంచెం మనల్ని గట్టిగా చెప్పినట్టుంది. మనకి గట్టిగా అంటే మీరు పెద్ద కాన్షియస్నెస్కి రాకపోతే పోయిందేం లేదు, కానీ వస్తే ఇట్లా బాగుంటుంది అని. అది నాకు పర్సనల్గా ఏం కాదు. అంటే మీ పైన ఏదో పర్సనల్ కోపం ఉండో, లేకపోతే మీరు అట్లా ఉండట్లేదు అనేసి నేను అనట్లేదు. ఓన్లీ ఐఎమ్ నాట్ టీచింగ్ యూ. అంటే ఇది ఒక గురువులు శిష్యులు చెప్పినట్టుగా కాకుండా ఇది ఈ సారాంశం దీనికి ఏమంటున్నారంటే దెర్ ఇస్ నథింగ్ పర్సనల్ ఇన్ దిస్. ఐఎమ్ నాట్ టీచింగ్ యూ. యు ఆర్ కాన్షియస్ అండ్ యు ఆర్ లిసనింగ్ టు యువర్ సెల్ఫ్. మీరు ఇది నేను ఏదో పైన పారాగ్రాఫ్లో మీరు తిట్టినట్టుగా అని మిమ్మల్ని ఏదో వెలివేసినట్టుగా మీ ఇష్టం ఉంటే చేయండి, కాన్షియస్నెస్కి మీరు లేకున్నా పెద్ద ఆ, ప్రపంచానికి ఫరక్ పడేది ఏం లేదు, కానీ వస్తే బాగుంటుంది అని చెప్పడం అనేది ఒక నార్మల్గా ఎవరు చెప్తారు? ఒక గురువులు ఒక శిష్యులకు చెప్పడం, టీచర్లు స్టూడెంట్స్కి చెప్పడం అట్లా జరుగుతుంటుంది. ఆర్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చెప్పడం. ఇది నేను చెప్పడం కాదు. నేను మిమ్మల్ని ఏం బోధించట్లేదు. మీరు ఆల్రెడీ కాన్షియస్నెస్లో ఉన్నారు అండ్ మిమ్మల్ని వీరు వింటున్నారు కూడా. ఇప్పుడు కాన్షియస్నెస్ అనేది ఏంటి అంటే ఇప్పుడు మనం బాధలో ఉన్నామని మనకు తెలుస్తుంది. దాన్ని తట్టుకోలేక దాన్ని అధిగమించడానికి మనం చేసే ప్రయత్నాల్లో ఈ ఆల్కహాల్ కానీ వేరే వేరే వ్యసనాలకు కానీ గురవుతున్నాం. అంటే స్టిల్ మనం మన కాన్షియస్లో ఉన్నాము. మనం గురించి మనకు చెప్తున్నారనమాట. మన కాన్షియస్నెస్లో ఉన్నాము. దెర్ ఈస్ అన్ ఈస్టర్న్ సేయింగ్. ఒక యూరోపియన్ అక్కడ దేశాల్లో అంటే ఇంగ్లీష్ దేశాల్లో ఏమంటారంటే ద టీచర్ అండ్ ద టాట్ టుగెదర్ క్రియేట్ ద టీచింగ్. సో అంటే విద్య చెప్పడం అంటే ఏంటి అంటే ద టీచర్ అండ్ ద టాట్ అంటే గురువు అండ్ తను చెప్పే విషయాలు
కలిస్తేనే టీచింగ్ అని ఒక ఈస్టర్న్ సేయింగ్ ఉంది. ఇన్ ఎనీ కేస్ ద వర్డ్స్ ఇన్ దెమ్సెల్వ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. నేను చెప్పే పదాలు ఏదైతే వర్డ్స్ ఉన్నాయో అది ఇంపార్టెంట్ కాదు, దాంట్లో నుంచి సారాంశం మాత్రకే ఇంపార్టెంట్. దే ఆర్ నాట్ ద ట్రూత్, దే ఓన్లీ పాయింట్ టు ఇట్. అంటే నేను చెప్పేది ఏదో గురువు చెప్తున్నారని కాకుండా దాంట్లో ఉన్న సారాంశాన్ని మీరు కనుక్కోండి, ఆర్ దాన్ని పట్టుకోండి మీరు. నాకు అంటే మీరు కాన్షియస్నెస్లో మీ కాన్షియస్నెస్ మీరు వినండి, మీరు ఏంటి అని మీరు తెలుసుకోండి. ఇంతకుముందు పారాగ్రాఫ్లో కూడా నేను చెప్పినప్పుడు అన్నాను కదా, మనం ఏంటి అని మనకు తెలిసిన రోజు అది చాలా కాన్షియస్నెస్కి మనం తీసుకెళ్తుంది. మనం ఏంటి, మనం ఎలా బిహేవ్ చేస్తాం, మనం ఎలా ఆలోచిస్తాము అని మనం తెలిసిన రోజు మన వల్ల ఎవరికీ కష్టం కలగదు, మనకు కష్టం కలగదు, ఆర్ మన వల్ల ఎవరికి నష్టం ఉండదు. మనం ఇంకా జాగృతిలోకి వెళ్తూ ఉంటాం అన్నమాట. సో దే ఓన్లీ పాయింట్, ఐ స్పీక్ ఫ్రమ్ ప్రజెన్స్ అండ్ ఐ స్పీక్ యూ మే బీ ఏబుల్ టు జాయిన్ మీ ఇన్ దాట్ స్టేట్. సో నేను ఏది మాట్లాడినా కానీ ఒక బోధకుడిగా కాకుండా ప్రజెంట్ విషయాన్ని మాట్లాడుతున్నాను, మీ గురించి ఆర్ మన గురించి, వాస్తవాన్ని. ఇప్పుడు ఏంటి వాస్తవం అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి అనేది నేను దాని గురించి మాట్లాడుతున్నాను. మీ పర్సనల్గా మీ పైన ఏదో కోపం కానీ మీరు ఇట్లా ఉన్నారని చెప్పడం కానీ, నేను ఏదో గురువు స్థాయిలో ఉండి మీరు నాకంటే చిన్న స్థాయిలో ఉన్నారని చెప్పడం కాదు. నేను ఓన్లీ జస్ట్ చెప్పడం ఏంటంటే మన జాగృతి ఎక్కడుంది, మన లైఫ్ ఎక్కడ, మన జీవితం అంటే ఎక్కడుంది అని మాత్రమే చెప్తున్నాను. ఆల్దో ఎవ్రీ వర్డ్ దట్ ఐ యూజ్ హ్యాస్ ఎ హిస్టరీ ఆఫ్ కోర్స్ and comes from the past, as all languages does. The word that I speak to you now are carriers of higher energy frequency of presence, quite apart from the meaning they convey as words. సో ఇవన్నీ నేను చెప్పేటివి ఆల్రెడీ పాస్ట్లోనూ ఉన్నవి. ఇప్పుడు నేను ఈ బుక్లో చెప్పేటి కానీ ప్రతి ఒక్క వర్డ్ కూడా మన ప్రీవియస్గా మన హిస్టరీలో చాలా గురువులు చెప్పినవి, చాలా లాంగ్వేజెస్లో ఉన్నవి. అంటే మన తెలుగు సైడ్ కానీ తమిళ్ సైడ్ కానీ అటు యూరోపియన్ అక్కడ వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళ గురువులు వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పిన విషయాలే. ఈ దీంట్లో కొత్తదనం అంటూ ఏది లేదు. ద వర్డ్స్ ఐ స్పీక్ టు యూ నౌ ఆర్ క్యారియర్స్ ఆఫ్ హై ఎనర్జీ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రెసెన్స్. కానీ ఇప్పుడు నేను చెప్పే దాంట్లో చాలా ఎక్కువ ఒక తేజస్సుకరమైన కొన్ని మాటలు ఉన్నాయి, ఏవైతే మనల్ని ఒక కొత్త ప్రపంచానికి తీసుకెళ్ళగలుగుతావు, ఒక హై ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రెసెన్స్. ఇక్కడ ప్రస్తుతం ఏంటి అనే దాని గురించి నేను ఇంత క్లుప్తంగా చెప్తున్నాను మీకు. ఇవన్నీ కూడా చెప్పిన విషయాలే, కాకపోతే ఇది ఇంకా దీంట్లో నేను చెప్పే దాంట్లో కొంచెం హై ఎనర్జీ ఉంది, అంటే ఇంకొంచెం ఎక్కువ లోతుగా చెప్తున్నాను, ఆర్ ఎక్కువ ఒక మంచి ఆలోచనతో చెప్తున్నాను, కానీ ఒక మంచి బలంగా చెప్తున్నాను అన్నట్టుగా. క్వైట్ అ పార్ట్ ఫ్రమ్ ద మీనింగ్ ది కన్వే యాజ్ వర్డ్స్. సో దీంట్లో నుంచి మనం సారాంశం తీసుకోండి, కానీ ఆ వర్డ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసే అవసరం లేదు. అంటే నేను ఇట్లా ఉంది అట్లా ఉండనని కాకుండా మీ ప్రజెంట్ ఏంటి, మీ ప్రస్తుతం ఏంటి, మీరేంటి, మీ జీవితం ఏంటి అని దాంట్లో కాన్సన్ట్రేషన్ చేసిన రోజున మీరు ఖచ్చితంగా ముందుకెళ్తారు. ముందుకెళ్దామా మేడం? ఎవరైనా ఏమైనా డిస్కస్ చేద్దామా? ఉన్నారా అందరూ? 15 అయిపోయింది, ఇక్కడ స్టాప్ చేద్దామా? సరే, అంటే ధనలక్ష్మి గారు ఇది కార్తీక పురాణం గురించి చెప్తారు. ఓకే డన్, షూర్. షేరింగ్ స్టాప్ చేసి ఎవరైనా షేరింగ్స్ ఉన్నాయా అండి? ఏమన్నా డౌట్స్ కానీ? ఊరికేనా ఈ టాపిక్ గురించి ఏమన్నా మాట్లాడదామా? అదే అడుగుతుంది. కర్ణకర్ణం ఆంటీ ఏం లేదు మాట్లాడి. రమాదేవి గారు, మనోదర గారు, సౌమ్య మ్యామ్, భవానీ గారు, వేణి గారు, లలిత గారు. ఏం లేదు సుకన్య, బాగా చెప్పారు. థ్యాంక్ యూ ప్రవీణ. థ్యాంక్ యూ ప్రవీణ. ధనలక్ష్మి గారు. జయ శ్రీరామండి అందరికి. కార్తీక పురాణం 11వ అధ్యాయం ఉంది. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కార్తీక దామోదరాయ నమః. కార్తీక పురాణం 11వ అధ్యాయం మందరుని చరిత్ర.
ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహాత్మ్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటిని. ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసె పూలతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పేదను, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పదొడంగిరి. పూర్వము కళింగ దేశమున మందరుడను విప్రుడు గలడు. అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు అక్కడనే భుజించుచు మద్య మాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీపారాధనాధికములను ఆచారములను చేయక దురాచారుడై మెలుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతిమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా నెంచి విసుగు చెందక సకలోపచారములు చేయుచు పతివ్రతా ధర్మమును నిర్వర్తించుచుండెను. మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవుటచే దొంగతనములు చేయుచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులను అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిని బడి పోవుచుండా అతనిని భయపెట్టి కొట్టి ధనం అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరినీ చంపి ధనమును మూట కట్టుకుని వచ్చుచుండెను. సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచూ వచ్చి కిరాతకునిపై పడెను. కిరాతకుడు దాన్ని కూడా చంపెను. కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టియుండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను. ఈ విధముగా ఒకే కాలమున నలుగురు 4 విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము క్రక్కుచూ బాధపడుచుండిరి. మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచారవర్తిని అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషిపుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌతమునిగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులచే పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త గాని సంతతి గాని లేరు. నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్నదానను. కానా నాకు మోక్ష మార్గము ప్రసాదించమని బ్రతిమాలుకొనెను. ఆమె విషయమునకు ఆ ఆచారమునకు ఋషి సంతసించి, అమ్మా, ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము. ఈ దినమును వృధాగా పాడు చేసుకొనవద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు. నేను చమురు తీసుకుని వచ్చేదను. నీవు ప్రమిదను ఒత్తిని తీసుకుని రావలేను. దేవాలయములో ఈ ఒత్తిని తెచ్చిన ఫలము నీవందుకొనుము అని చెప్పిన తోడనే అందుకు ఆమె సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా ఒత్తి చేసి 2 ఒత్తులు చేసి ఋషి తెచ్చిన నూనె పాత్రలో పోసి దీపారాధన చేసెను. అటు తరువాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పి ఆమె కూడా రాత్రి అంతయు పురాణమును వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు కొంతకాలమునకు మరణించెను. ఆమె పుణ్యాత్మురాలగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయిరి. ఆమెను పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషముండుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని పోయిరి. అచట నరకమందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూచి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధ పడుచున్నారు, కానా నా యందు దయించి వారిని ఉద్ధరింపుడని ప్రాధేయపడెను. అంత విష్ణుదూతలు, అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడైయుండి స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. 2వ వాడు కూడా బ్రాహ్మణుడైనను అతను కూడా ధనాశచే ప్రాణహితును చంపి ధనం అపహరించెను. 3వ వాడు వ్యాఘ్రము. 4వ వాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించి అనేక అత్యాచారములు చేసి 12 రోజున కూడా తైలలేపనము మద్యమాంస భక్షణ చేసినవాడు, కాన పాపాత్ముడైనాడు. అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి. అందులకామె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపుడని ప్రార్థింపగా అందులకు ఆ దేవదూతలు, అమ్మ, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకును పాత్ర ఫలము కిరాతకునకును
పురాణము వినుట వలన కలిగిన ఫలము నీ భర్తకును పురాణమునకు వినుటకు రమ్మని పిలిచినందుకు కలిగిన ఫలము ఆ విప్రునకు దారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా అందులకు ఆమె అట్లే దారపోసెను. ఆ నలుగురు ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి. కావున ఓ రాజా, కార్తీక మాసమున పురాణము వినుట వలన, దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగిన వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరంతి త్రయస్వికాః తస్మై తారాత్మనే మేధా దక్షిణామూర్తయే నమః. 11వ అధ్యాయం సంపూర్ణమండి. సర్వం శ్రీ కార్తీక దామోదరాయ శరణారవిందార్పణమస్తు. థ్యాంక్ యూ. లక్ష్మి గారు గాడ్స్ వెల్త్ ఎవరు చెప్తారండి? నేను చెప్తానండి. చెప్పండి. గాడ్స్ వెల్త్ ఈజ్ గాడ్స్ వెల్త్ circulating in my life. It comes to me in avalanches of abundance. All my needs, desires, and goals are fulfilled. For I am with the God, and God is with me. Day by day, in every way, I am more and more healthy, wealthy, loving, blissful, enlightened, and compassionate. దేవుని సంపద నా జీవితంలోనికి ప్రసరిస్తూ ఉంది. సమృద్ధిగా ఒక హిమపాతంలా వస్తుంది. నా అవసరాలు, నా కోరికలు, నా లక్ష్యాలు నెరవేరుతున్నాయి. నేను దేవునితోనే ఉన్నాను. ఆ దేవుడు నాతోనే ఉన్నాడు. ప్రతిరోజు ప్రతి విషయంలోనూ నేను పూర్తి ఆరోగ్యంగాను, ఆనందంగాను, ఐశ్వర్యంతోను, సంపూర్ణ జ్ఞానంతోను, ప్రేమతోను, కరుణతోను ఉంటున్నాను. ఓం షిరిడి వాసాయ విద్మహే సర్వ సిద్ధిచ్చ ధీమహి తన్నో సాయి ప్రచోదయాత్. ఓం స్కందాయ విద్మహే ఋషి సాక్షాత్ ధీమహి తన్నో రమణ ప్రచోదయాత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. లోక సమస్త సంబంధాలని భవంతు.
బయటికి చలిగాలి. భవానీ గారు, over to థ్యాంక్ you యూ అండి. అండి. Thank you. ఓకే అండి. Bye everyone. Enjoy your day. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి అందరికి. చెప్పండి మ్యామ్. పోల్ గురించి చెప్పండి. అంటే కొంతమంది అది చూడలేదు. పోల్ ఏంటి అంటే లలిత వాళ్ళ ఇంటికి ఎవరెవరు వస్తున్నారు అనేది, కమింగ్ అంటే వస్తున్నామని, నో అంటే రావట్లేదని, వెయిట్ అంటే ఇంకా ఆలోచిస్తూ ఉన్నాము అని. అదే అది చూసారా ఇది లేదా? ఏది బయటకు ఆప్షన్ వెళ్ళిపోతుంది. అంటే అది పెట్టడం. మనోదర్ గారు, అది ఇంక తర్వాత పోస్టులు వస్తుంటది, పైకి వెళ్ళిపోతుంది. చూడనట్టున్నారు కొందరు. ఒకసారి అదే చూసి మనీ అందరూ ఒక